ఎప్పుడు చెప్పులు లేకుండా నడవని అతడు ఎర్రటి ఎండకి కాళ్ళు కాలుతున్నా లెక్క చేయలేదు. భక్తితో స్వామి రూపాన్ని తలుచుకుంటూ ముందుకు నడిచాడు. దారిలో కొండకి నడిచి వెళ్లే బృందాలు కొన్ని కనిపించాయి. వారితో కలిసి నడవడం కొనసాగించాడు. మార్గం మధ్యలో ఉండే గ్రామస్తులు వీరిని దేవుడిని చూసినట్లు చూశారు. పూలమాలలు వేశారు. తాజా పండ్లు చేతికిచ్చారు. హారతులు పట్టారు. పాద నమస్కారాలు చేశారు. చిన్న బిడ్డలను నేలపై పడుకోబెట్టి దాటించారు. వారి భక్తిని చూసి విస్తుపోయాడు విదేశీయుడు. మైళ్ళ కొద్దీ ప్రయాణం చేశాక తిరుచానూరు చేరాడు. తల్లి పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తయింది. అమ్మవారి ప్రసాదం తింటూ తలెత్తి చూశాడు. వెండి రంగులో మిలమిలా మెరుస్తున్న శేషాచలం కొండ చాలా దగ్గరగా అనిపించింది. చిన్న పిల్లవాడిలాగా ఎగిరి గంతులేశాడు. చకచకా నడుచుకుంటూ తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టాడు. అక్కడే 4 ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదువుతూ మళ్ళీ శేషాచలం కొండల వైపు చూశాడు. ఆశ్చర్యం! కొండలు దూరంగా ఉన్నట్లు కనిపించాయి. ఉండబట్టలేక అతడు తనతో పాటు నడుస్తూ ఉన్న మరో భక్తుడితో, అదేమిటండి, శేషాచలం కొండలకు దూరంగా ఉంటే అవి చాలా దగ్గరగా ఉన్నట్టు, దగ్గరికి వెళితే ఎక్కడో దూరంలో ఉన్నట్టు కనబడుతున్నాయి అని ఆసక్తిగా అడిగాడు.